అమరావతి రాజధాని అనే దాని చుట్టూ ఎప్పటినుంచో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దాన్ని సమర్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, వ్యతిరేకించే వాళ్ళు అంతకుమించి ఎక్కువే ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళకి సంబంధించిన మనుషులు వీళ్ళందరూ అక్కడ భూములు ఉన్నాయి అని, అందుకనే దాన్ని మహానగరంగా అభివృద్ధి చేసి ఆర్థిక ప్రయోజనాలు పొందాలనే ప్రయత్నాలు చేస్తున్నారని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూనే ఉన్నాయి. అండ్ శివరామకృష్ణన్ కమిటీ కూడా ఆ ప్రాంతం రాజధానికి అనుకూలం కాదని, వరదలు వస్తాయని, పంటలు పండే భూమి అని, అండ్ అక్కడ ప్రకృతి ఇసుక రిలేటెడ్ ఏదైతే ఉందో అదంతా వాడుకోవాలి కానీ అక్కడ రాజధాని కట్టడం కరెక్ట్ కాదని ఆయన కూడా చెప్పారు. సో శివరామకృష్ణన్ కమిటీ కంటే పొలిటికల్గా ఏర్పాటు చేసిన రాజకీయంగా ఏర్పాటు చేసిన నారాయణ కమిటీని పెద్దగా అయిపోయింది కాబట్టి చంద్రబాబు గారు నారాయణ కమిటీని అడ్డు పెట్టుకుని ఆయన నిర్ణయం తీసుకున్నారు. సో దాని మీద ఇప్పటికీ చర్చనే. ఉంచాలా వద్దా, ఉంచితే ఎక్కువ ఖర్చు అవుతుంది, వరదలు వస్తాయి, రకరకాలుగా. సో ఈ క్రమంలో ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కీలక భాగస్వామ్యమైన జనసేన పార్టీ, ఆ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ, ఆయన అమరావతి అనే రాజధాని మీద కీలకమైన వ్యాఖ్యలు చేశారు. యమునా నది వరదల్లో ఢిల్లీలో కొట్టుకుపోతున్నటువంటి వాహనాలను వాళ్ళ బ్రతుకులు చూస్తున్నాం. గంగా నది వరదల్లో ఉత్తరాఖండ్లో పట్టకపోతున్నటువంటి వాహనాలను వాళ్ళ బ్రతుకులను చూస్తున్నాం. భవిష్యత్తులో ప్రకాశం, గోదావరి నదుల్లో కొట్టుకోబోయే అమరావతిని చూస్తాం మనం. అక్కడ అమరావతి కట్టడం కరెక్ట్ కాదు. ఆ ప్రకృతిని మిగిలిన రాష్ట్రాలకు వాడుకోవాలి కానీ అక్కడ రాజధాని కట్టడం అనేది కానే కాదు. గుంటూరుకు ఎగువన కట్టాలి, గుంటూరు పైభాగంలో కట్టండి. ఇక్కడ రాజధాని కట్టడం కరెక్ట్ కాదు, అక్కడ రాజధాని కట్టాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పారు. జనసేన పార్టీలో కీలకమైన నాయకుడు అమరావతికి వ్యతిరేకంగానే అక్కడ కట్టడం తప్పంటున్నారు ఆయన. భవిష్యత్తులో వరదల్లో కొట్టుకుపోతుంది అంటున్నారు. చాలామంది చెప్పిన మాటే. ఇంతకు ముందు నుంచే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామి అయిన జనసేన పార్టీలో కీలకంగా ఉండే బొలిశెట్టి ఆయన చేసిన వ్యాఖ్యల మీద మరి అఫీషియల్గా జనసేన పార్టీ ఎట్లా స్పందిస్తుందో, దాని అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ ఎట్లా స్పందిస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఎట్లా స్పందిస్తారు, అన్నిటికన్నా మించి టీడీపీ మీడియా ఎట్లా స్పందిస్తారు తెలియదు. బట్ మరొకసారి ఆయన చర్చను అయితే బయటకు తీశారు. అక్కడ రాజధాని సేఫ్ కాదు, బిల్డింగ్లు కట్టడం సేఫ్ కాదు అని. మీకు గుర్తుండే ఉంటుంది, 14 నుంచి 19 కూడా చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ ఏదో టెక్నాలజీతో, జపానో ఫ్రెంచో ఏదో ఒక టెక్నాలజీతో కడుతున్నారని, లోపలికి చాలా లోతులకి పునాదేసి కడతారని ఆయన చెప్పినప్పుడు మరి అంత ఎక్కువ ఎక్స్పెండిచర్తో కట్టాల్సిన అవసరం ఏంటి, వేరే చోట కట్టొచ్చు కదా అని అన్నారు. అవన్నీ వీళ్ళు ఇప్పుడు పరిగణలోకి తీసుకునే పరిస్థితుల్లో లేవు. ఏదో తాత్కాలికంగా వాళ్ళకి సంబంధించిన భూములు రేట్లు పెరిగి ఏదో దానికోసం తాపత్రయపడుతున్నారు కానీ భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుంటే అక్కడ కట్టరు. ఇప్పుడు ఈ జనసేన నాయకుడు చెప్పిన కమెంట్స్ ఉద్దేశం కూడా అదే కదా.